ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నిధులు దోహదం. కేంద్ర బడ్జెట్తో ఏపీకి 50,000 కోట్ల లబ్ధి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి కేటాయింపులు. జగన్ కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమేనని ఢిల్లీ సంఘటన రుజువు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. సహకార సంఘాలు బలోపేతం చేయాలి. ఆడిటింగ్, రికార్డుల నిర్వహణపై దృష్టి పెట్టాలి. ఎఫ్పీఓల ఏర్పాటుపై వ్యవసాయ అనుబంధ శాఖలు ప్రతిపాదనలు పంపాలి. నాబార్డ్ ఆధ్వర్యంలో ఎన్జీఓలతో సమావేశం ఏర్పాటు చేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. శాంతి భద్రతలు, మహిళల రక్షణే మా ధ్యేయం. మీ భద్రత మా బాధ్యతలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ను తప్పనిసరిగా వినియోగించాలని, వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నియమాలు పాటించాలని తూర్పుగోదావరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు కార్యాలయం నుంచి లాలా చెరువు వరకు ద్విచక్ర వాహనదారులతో హెల్మెట్ అవగాహన ర్యాలీని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని అన్నారు. వినియోగదారులు ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో హెల్మెట్ను తీసుకోవడం వల్ల ఆయా షాప్ యజమానులు తక్కువ రేట్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తమ ప్రయాణ సమయంలో ప్రమాదవశాత్తు రోడ్డు మీద పడిపోయినప్పుడు ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా హెల్మెట్ వలన ప్రాణ భద్రతతో పాటు సురక్షిత కవచంగా ఉంటుందన్నారు. గౌరవ సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు ద్వారా ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా సాధారణ ప్రజలకు హెల్మెట్ను అందించే క్రమంలో సర్వే కోసం రూపకల్పన చేశామని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని కొన్ని పరిశ్రమలకు ఈమెయిల్ పంపించడం జరిగిందని, హెల్మెట్ డొనేట్ చేసేందుకు ఆయా పరిశ్రమలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత హైకోర్టు వారి సూచనల మేరకు రాజమండ్రిలోని కొంతమంది సాధారణ ప్రజలకు హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. హెల్మెట్ విలువ 1,000 రూపాయల నుంచి 1,500 వరకు మాత్రమే ఉంటుందని, ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదని, కావున ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లను వినియోగించి రోడ్డు ప్రమాదాల బారి నుంచి తమ జీవితాలకు భద్రత కల్పించుకోవాలని అన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి కెవి కృష్ణారావు మాట్లాడుతూ, రహదారి ప్రయాణాల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేని కారణంగా మృత్యువాత పడుతున్నారని అన్నారు. చట్ట ప్రకారం ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించుకొని తమ అమూల్యమైన ప్రాణాలను ప్రమాద బారి నుండి రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించే విధంగా నేడు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వారి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోర్టు ఆవరణ నుంచి లాలా చెరువు వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె నరసింహులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, జిల్లా రవాణా శాఖ అధికారి కెవి కృష్ణారావు, జిల్లా అదనపు న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, బార్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మెంబర్లు, న్యాయవాదులు, ట్రాఫిక్ సిబ్బంది, పారాలీగల్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ సుప్రీంకోర్టు వారు రిట్ పిటిషన్లో ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము అందరూ కూడాను 2 వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలి అని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి. దానిలో 2 రకాలుగా మనకి లాభం చేకూరే విషయాలే. ఒకటి ఏంటంటే బండి కొనుక్కునేటప్పుడే దాన్ని కనుక తీసుకుంటే బండితో పాటుగా వాళ్ళు కన్సెషన్ కూడా ఇస్తున్నారు, హీరో హోండా షోరూమ్ వాళ్ళు కానీ ఏ షోరూమ్ వాళ్ళు అయినప్పటికీ కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ శిరస్త్రాణం ధరించడం మూలంగా మనకి అంటువర్డ్ ఇన్సిడెంట్ ఏదైతే రోడ్డుపైన యాక్సిడెంట్ జరగడం మూలంగా కానీ కింద పడిపోవడం మూలంగా కానీ తలకి బలమైన గాయాలు అయ్యే అవకాశం కూడా చాలా తగ్గుతుందని చెప్పి మనకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే గౌరవ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఆ డైరెక్షన్స్ని గౌరవ సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారి ద్వారా మాకు ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే ఎవరైతే సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా హెల్మెట్స్ ఎవరైనా జనరల్ పబ్లిక్కి డొనేట్ చేస్తారేమో ఒక సర్వే లాగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయమన్నారు. మేము ఆ విధంగానే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇక్కడ లోకల్లో ఉన్న ఇండస్ట్రీస్ని అందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళకి మెయిల్స్ పంపించడం జరిగింది. జనరల్ పబ్లిక్కి హెల్మెట్స్ డొనేట్ చేయడానికి వాళ్ళు చాలామంది కొంచెం ముందుకు వచ్చారు. మొత్తం అంతా జరిగిన తర్వాత ఈ రాజమండ్రిలో ఉన్న జనరల్ పబ్లిక్కి మేము కొంతవరకు
హానరబుల్ హైకోర్టు వారి ద్వారా హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా జనరల్ పబ్లిక్ కూడా అది ఎంతో కాస్ట్ ఉండదు. ఒక 1000 రూపాయలు మన ప్రాణం కంటే ఎక్కువేం కాదు. 1000 రూపాయలు 1500 పెట్టుకొని హెల్మెట్స్ అయితే అందరూ తీసుకుని డైరెక్షన్స్ ఇచ్చారనే కాకుండా మన సెల్ఫ్ సేఫ్టీ గురించి కూడా మీరు అందరూ ధరిస్తారని చెప్పి, అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారని చెప్పి మా డిఎల్ఎస్ఏ రాజమండ్రి తరఫున కూడా ఆధ్వర్యంలో ఈరోజు మన కోర్ట్ సెంటర్ నుంచి హెల్మెట్ ర్యాలీ అనేది జరుగుతుంది. హెల్మెట్ ర్యాలీ ఎందుకనంటే హెల్మెట్లు పెట్టుకోవాలనేసి మన చట్టం చెప్తుంది. దానిలో భాగంగా హెల్మెట్లు ధరించాలనేసి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలీ చేస్తున్నాం. ఈ రహదారి ప్రమాదాల్లో ఎక్కువ పర్సెంటేజ్ అజాగ్రత్త వల్ల జరుగుతున్నాయి కాబట్టి దాన్ని నివారించడానికి అవేర్నెస్ కార్యక్రమం ఉంది. హెల్మెట్ ర్యాలీ పెట్టుకుంటాం. పేదవాని ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆనుకుని ఉన్న అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. పేదవాని ఆకలి తీర్చడమే లక్ష్యంగా 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ అతి తక్కువ ధరకు 15 రూపాయలకే పేదవానికి 3 పూటల నాణ్యమైన భోజనం అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ విధానంతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో మొదటి విడతగా అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరం నగరంలో 3 అన్నా క్యాంటీన్లను కమిషనర్, స్థానిక నాయకులతో పరిశీలిస్తున్నామని, గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వలన వాటి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ప్రజా శ్రేయస్సు కోరే నాయకులందరూ జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీన ప్రారంభించుకుంటున్నామని అన్నారు. రెండో విడతగా మరో 2 అన్నా క్యాంటీన్లను రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, ఈ మేరకు కమిషనర్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో చర్చించడం జరిగిందన్నారు. జిల్లా నలుమూలల నుండి అనేక మంది పేద ప్రజలు తమ అవసరాల నిమిత్తం రాజమహేంద్రవరానికి వస్తారని, అటువంటి వారికి ఈ అన్నా క్యాంటీన్ భోజనం అందించి వారి ఆకలిని తీరుస్తుందన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ఆరోగ్య సమస్యలపై ఆసుపత్రికి వచ్చిన వారి యోగక్షేమాలతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది వైద్యం అందించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభిస్తుందని, అందులో భాగంగా రాజమహేంద్రవరంలో 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకుంటున్నామని అన్నారు. ఇందుకు సంబంధించి రాజమహేంద్రవరంలో ప్రారంభించుకునే 3 అన్నా క్యాంటీన్లలో త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్తో పాటు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్కు డిజైన్ కూడా ఇవ్వడం జరిగిందని, ఇందులో ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్నా క్యాంటీన్లకు వచ్చే వారందరికీ 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు డైలీ మార్కెట్, మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకుంటున్నామని అన్నారు. రెండో విడతలో కూడా మరో 2 లేదా 3 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలాన్ని సేకరించేందుకు గాను అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి అవసరపడే సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ కూడా శ్రీకారం చుట్టడం మొదలు పెడతా ఉన్నాం. 2014-19లోనే రాష్ట్రం నలుమూలలా కూడా ప్రధానమైన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసి పేదవాడి ఆకలి తీర్చే విధంగా 3 పూట్ల కూడా నాణ్యమైన భోజనం పెడుతూ అతి తక్కువ ధర 3 పూట్లు కలిపి 15 రూపాయలు, అంటే ఒక నెలకొచ్చి 450 రూపాయలు, ఒక సామాన్య ఒక కడుపు నిండే కార్యక్రమం ఆనాడు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టడం జరిగింది. 2019 నుంచి 24 అన్నా క్యాంటీన్స్లో అవినీతి జరిగింది, రివర్స్ టెండరింగ్ చేస్తున్నాం, అవినీతిని వెలికి తీస్తామని అర్ధాంతరంగా రాష్ట్రం నలుమూలలో ఉన్న అన్నా క్యాంటీన్ అన్ని మూసివేసేశారు. మరలా వాటిని తెరిసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టలేదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్ని తెరవాలి, సామాన్యుడి ఆకలి తీర్చాలి, నాణ్యమైన భోజనం అతి తక్కువ ధరకి పెట్టాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పూనుకోవడం, దానికి అనుగుణంగా ప్రతి ప్రాంతంలోని గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఫేజ్ 1 ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రాజమండ్రి సిటీలో సుమారు 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. గౌరవ కమిషనర్ గారు అధికారులతో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నాం. వాటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. 5 సంవత్సరాలు వాళ్ళని వదిలేశారు ఆ క్యాంటీన్లు అన్నింటిని. కొన్ని మేము సందర్శించినప్పుడు చూసాం, ఆ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, మందు తాగే వాళ్ళకి అడ్డాల కింద తయారైనాయి. చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజాధనం. ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు జవాబుదారంగా ఉండాలి. ప్రజాధనాన్ని ఏదో దానికి ఉపయోగించినా బాగుంది. 5 సంవత్సరాలు నిరుపయోగంగా ఈ ప్రాంతాలను కూడా వదిలేశారు. శుభపరిణామం. ఎన్డీఏ కూటమి మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఆగస్టు 15న రాజమండ్రి సిటీలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఆ 3 కాదు, ఫేజ్ 2 కింద ఇంకొక 2 కూడా ఓపెన్ చేయాలని ఇప్పుడే కమిషనర్ గారితో చర్చించడం జరిగింది. అధికారికంగా కమిషనర్ గారు కూడా 2 ఎక్కడ పెట్టడం అన్నది మంచిదన్నది ఇప్పుడే చేతన్ గారు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. చేసి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ 2 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసినట్లయితే రాజమండ్రి సిటీకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలందరూ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక పని కోసం, వ్యాపార పని కానివ్వండి, అవసరాలు కానివ్వండి, హాస్పిటల్ పరంగా కానివ్వండి, ఇది ఒక సెంటర్ అవ్వడం వల్ల అందరు ఇక్కడికే రావడం వల్ల వారి యొక్క అవసరాలు తీర్చే కార్యక్రమం కింద మరొక 2 సెంటర్స్ కూడా ఓపెన్ చేసే కార్యక్రమం అధికారులతో చర్చించి గౌరవ మంత్రివర్యులకు కూడా తెలియజేసే కార్యక్రమం కూడా తీసుకుంటామని. ఆగస్టు 15న ఓ పండుగ, స్వాతంత్రం వచ్చింది. పేదవాడికి కూడా ఆనాడు వారి యొక్క ఆకలి తీర్చే కార్యక్రమంతో వారికి కూడా ఒక స్వాతంత్రం ఇచ్చే కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తంలో ఏదైతే 5 రూపాయలు ఉన్నాయో అదే 5 రూపాయలు 3 పూట్ల కలిపి ఎంత అవుతా ఉంది? 15 రూపాయలు, నెలకి 450 రూపాయలు. ఇప్పుడు మన పెన్షన్ పెంచించేది 3000 రూపాయలు. అంటే అవ్వాతాతలు కానీ ఏ విధమైన ఆదరణ లేని వారు వారికి వచ్చే 3000 రూపాయల పెన్షన్తో 450 రూపాయలతో ఒక 4000 రూపాయల పెన్షన్తో 450 రూపాయలతోటి కడుపు నిండా ఒక నెల సరబడే భోజనం చేసి మిగిలిన డబ్బుతోటి అది అద్దె కానివ్వండి, లేకపోతే మందులకు కానివ్వండి వాడుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడాలన్నది కార్యక్రమం. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ముందుకెళ్తా ఉంది. ఈరోజు మన గౌరవనీయ అర్బన్ సిటీ ఎమ్మెల్యే గారితో ఇక్కడ అన్నా క్యాంటీన్ విజిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్. మన కార్పొరేషన్ సంబంధించి, మన జిల్లా సంబంధించి 3 అన్నా క్యాంటీన్స్ ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా రివైటలైజేషన్ చేసి, రిజనరేట్ చేసి శాంక్షన్ చేయడం జరిగింది. సో మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 15th ఆగస్ట్ దానికి స్టేట్ వైడ్ లాంచ్ కూడా చేయడం జరుగుతుంది. బహుశా ఫస్ట్ ఫేజ్లో దాదాపు 100 పైన అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయినాయి. మాకు కూడా 3 వచ్చింది. ఇక్కడ వర్క్ వైజ్, కాంపోనెంట్ వైజ్ రివ్యూ చేయడం జరిగింది. సో మేము నెక్స్ట్ 2 డేస్లో, నెక్స్ట్ 48 అవర్స్లో అన్ని రకాలతో, దాంట్లో మౌలిక సదుపాయాలు కానివ్వండి, బిల్డింగ్ స్ట్రక్చర్ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ అన్నితో కూడా మేము రెడీగా ఉంటాము. దీనికి లేఅవుట్ కూడా, ఫసాడ్ డిజైన్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిసైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో మన సీఎం గారు ఫోటో, అదేవిధంగా ఎన్టీఆర్ గారు ఫోటో, అదేవిధంగా లోగో డిజైన్ అన్నీ కూడా ఫైనల్ చేయడం జరిగింది. సో వీఆర్ కంప్లీట్లీ రెడీ విత్ ద డెలివరీ ఆఫ్ అన్నా క్యాంటీన్. ఇప్పుడు స్టేట్ వైడ్ ఒక ఫుడ్ వెండర్ కూడా వాళ్ళు ఫైనల్ చేస్తున్నారు. సో దాంట్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 5 రూపీస్ పర్ పర్సన్ కూడా అదే శాంక్షన్ చేయడం జరిగింది. సో దాంతో ఒక సబ్సిడైజ్ ఫుడ్, అది కూడా మంచి క్వాలిటీ, మీరు కూడా బహుశా లాస్ట్ టైం కూడా చూస్తూ ఉంటారు, ఒక మంచి క్వాలిటీ ఫ్రెష్ ఫుడ్ కూడా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏమీ కూడా అడగకుండా, ఏమీ కూడా ఎలిజిబిలిటీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ ఫుడ్, ఆల్మోస్ట్ ఫ్రీ 5 రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెష్ ఫుడ్ కూడా మేము గ్యారంటీ ఇస్తున్నాము. సో ఇది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా క్వైరీ మార్కెట్ ఒకటి, అదేవిధంగా మన మున్సిపల్ ఆఫీస్ పక్కన ఒకటి, అట్లాంటివి 3 క్యాంటీన్స్ మేము ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు తీసుకున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో ఈ మధ్యలో డిస్కషన్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్లో కూడా ప్రతి ఒక మంచి సైట్ చూసుకొని వి విల్ ట్రై టు గెట్ 2 or 3 more క్యాంటీన్స్ ఆల్సో. అది కూడా స్టేట్ వైడ్ మేము పెట్టుకొని గవర్నమెంట్కి ప్రపోజల్ కూడా పంపిస్తున్నాం. మోదీ నాయకత్వం భారతదేశం 8.2% అభివృద్ధి సాధించిందని తాజాగా ప్రకటించిన కేంద్ర బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి 50,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని, ఏపీని అన్ని విధాలా ఆదుకునేలా కేంద్రం బడ్జెట్ ఉందని
అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీని అన్ని విధాలా ఆదుకునేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. స్థానిక క్వారీ ఏరియాలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత, మహిళ, గ్రామీణ రైతులకు లబ్ధి పొందేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. జగన్ 5 సంవత్సరాల పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆయన పేర్కొంటూ ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు వికసిత ఆంధ్రప్రదేశ్కి అద్దం పడుతున్నాయని అన్నారు. అన్ని రంగాల్లో పురోగమించడానికి ఈ కేటాయింపులు దోహదపడ్డాయని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు చేయడం ఇదే తొలిసారిగా ఆయన విశ్లేషించారు. అన్ని రంగాలను స్పృశిస్తూ సాగిన కేంద్ర బడ్జెట్ని ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని గాలికి వదిలేసిందని ఆయన ఆవేదన చెందారు. అయితే అమరావతి రాజధాని కోసం 15,000 కోట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కీలకమైన పోలవరం ప్రాజెక్టుని కూడా కేంద్రమే నిర్మిస్తుందని, పోలవరం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికి ఆహార భాండాగారంగా కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం అభినందనీయమని రామకృష్ణారెడ్డి అన్నారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయిస్తామని చెప్పడంతో పాటు అందులో ప్రకాశం జిల్లాను కూడా చేరుస్తామనడం విశేషంగా ఆయన చెప్పారు. పూర్ణోదయ పథకంలో ఏపీకి చోటు కల్పించారని, రైల్వేకు సంబంధించి 9,000 కోట్లు బడ్జెట్లో ప్రకటించారని, వ్యవసాయ రంగానికి మేలు చేకూర్చేలా బడ్జెట్ రూపొందించారని రామకృష్ణారెడ్డి చెప్పారు. మద్దతు ధరలు కూడా పెరుగుతాయని అన్నారు. పురుగు మందుల వాడకం వలన ఆహారం కలుషితమవుతోందని గ్రహించి 1 కోటి మంది రైతులను సేంద్రియ ఎరువుల వైపు మళ్లించడానికి బడ్జెట్లో ప్రతిపాదించారని ఆయన చెప్పారు. సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయడానికి అనేక రాయితీలు ప్రకటించారని ఆయన తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయానికి బడ్జెట్లో పెద్దపీట వేశారని, పెట్రో యూనివర్సిటీకి 160 కోట్లు కేటాయించారని ఆయన చెప్పారు. బడ్జెట్లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించినందుకు ప్రధాని మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల హామీకి కట్టుబడి మొదటి 60 రోజుల్లోపే కూటమి ప్రభుత్వం హామీలు నెరవేరుస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు. అవ్వాతాతలకు పెన్షన్లు పెంచి ఇస్తున్నారని, ల్యాండ్ టైటిలింగ్ రద్దయిపోయిందని, అన్నా క్యాంటీన్ ఆగస్టు 15 నాటికి మొదలు కానున్నాయని, అలాగే మిగిలిన అన్ని పథకాలు అమలవుతాయని రామకృష్ణారెడ్డి చెప్పారు. కేంద్రం ఏపీకి కేటాయింపులు జగన్ చూసిన తరువాత వెనుకడుగు వేశారని, గతంలో తాను చెప్పిన విధంగా ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు పడుతున్నాయని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో విలీనం అవ్వడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జగన్ ధర్నా చేసిన సందర్భంగా ఇండియా కూటమికి చెందిన అఖిలేష్ యాదవ్ హాజరైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. శాంతి భద్రతలు రాష్ట్రంలో అదుపులోనే ఉన్నాయని, కక్ష సాధింపు చర్యలు ఉండబోవని, అయితే చేసిన తప్పులకు శిక్ష ఉంటుందని రామకృష్ణారెడ్డి చెప్పారు. తప్పులు చేసినప్పుడు ఎలా వదులుతారని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆయన ప్రస్తావిస్తూ చర్యలు తీసుకుంటే వేధింపులు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. నేరస్తులపై చర్యలు తీసుకుంటుంటే కక్ష సాధింపు చర్యలు అంటున్నారని ఆయన వాపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ నేతలను చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉందని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అవినీతి, అక్రమాలు, అన్యాయాలకు జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ అని, వాటిపై సర్వ హక్కులు జగన్మోహన్ రెడ్డికే చెందుతాయని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, కొరగంటి సతీష్, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే వికసిత్ భారత్ అనే అంశాన్ని తీసుకొని నరేంద్ర మోడీ గారు తన మేనిఫెస్టోని తీసుకెళ్ళడమే కాకుండా గత 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశలో పయనింపజేస్తూ ఉన్నారు అనేది మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే భారతదేశం ఎకనామిక్ గ్రోత్లో తీసుకుంటే 8.2% అభివృద్ధి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇబ్బందులున్న, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా ఇవాళ భారతదేశం 8.2% గ్రోత్ తీసుకుంది అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సమర్థత అని
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి గత 5 సంవత్సరాలుగా పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిన నేపథ్యంలో ఇవాళ కూటమి ఏర్పడడం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడం, మరలా 3వసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనే దిశగా వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ అనే లక్ష్యంతో ఇవాళ ఆ దిశలో కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్పృశించడం జరిగిందనేది ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేసుకుంటూ ఉన్నా. వికసిత ఆంధ్ర దిశగా కేంద్రం కేటాయించిన బడ్జెట్ కేటాయింపుల్ని మనస్ఫూర్తిగా ఇవాళ ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ బడ్జెట్ అన్ని విధాలుగా అన్ని రంగాల్ని సృష్టిస్తూ ముందుకు సాగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఉత్పాదకత, ఉపాధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలు మరియు సంస్కరణలు అనే 9 అంశాలకి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ 9 అంశాలకి ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళ్ళడమే కాకుండా యువత, మహిళ, గ్రామీణ మరియు వ్యవసాయ రంగాలకు, మధ్యతరగతి ప్రజలకు ఊతం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి తీసుకుంటే అనేక రకాలైన వ్యవసాయదారులకు ఇన్సెంటివ్స్ ఇచ్చే దిశగా ముందుకు వెళ్ళింది. ముఖ్యంగా ఏదైతే పంటలకి గిట్టుబాటు ధరలు ఉన్నాయో 50% ధరల పెంపుదల చేయడం ద్వారా ఇవాళ వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చే దిశగా ఇవాళ కేంద్ర బడ్జెట్ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకుంటే దాదాపుగా 50,000 కోట్ల రూపాయల బెనిఫిట్ వచ్చే విధంగా ఈ బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్ట్రైట్ బెనిఫిట్ తీసుకుంటే రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా చాలా హర్షించదగ్గ పరిణామం. గత ప్రభుత్వం పూర్తిగా అమరావతిని విస్మరించిన పరిస్థితిని మనం చూసాం. 2014 నుంచి 2019 వరకు దాదాపు 10,000 కోట్ల రూపాయల ఖర్చుతో మౌలిక వసతులు కల్పిస్తే ఈ 5 సంవత్సరాలు వాటిని నిరర్ధక ఆస్తుల కింద తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అమరావతిని పట్టాలెక్కించాలనే సత్సంకల్పంతో ఇవాళ బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా స్పష్టంగా పోలవరం నిర్మాణానికి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. దానితో పాటే పోలవరం దేశానికి ఆహార భాండాగారం అని కూడా ఒక స్పష్టంగా చెప్పడం ద్వారా పోలవరం యొక్క ప్రాముఖ్యతని కేంద్ర ప్రభుత్వం చాటి చెప్పింది అనేది కూడా ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ఆటో ఫైనాన్షియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బొంతు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా రాజమహేంద్రవరానికి చెందిన నాగరాజ ఫైనాన్స్ అధినేత వల్లేపు మంగరాజు ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో అసోసియేషన్కు నూతన అధ్యక్షుడిగా రాజమహేంద్రవరానికి చెందిన నాగరాజ ఫైనాన్స్ అధినేత వల్లేపు మంగరాజును ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తెలగంశెట్టి చంద్రశేఖర్, కోశాధికారిగా జి బాలకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా చిన్ని అప్పారావు, ఎన్ మురళీమోహన్, సహాయ కార్యదర్శులుగా నరాల నాగార్జున రెడ్డి, గర్రె రామారావు, కార్యవర్గ సభ్యులుగా వెలనాటి స్వాములు, సేగు సురేష్, కందుల వెంకటరెడ్డి, ఎన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఆదుర్తి ఫణికృష్ణమోహన్ను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం నగర కమిటీ గౌరవ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి దుస్సాలువాతో ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ ఆటో ఫైనాన్షియర్స్ వ్యాపారం అత్యంత కష్టసాధ్యమైందని, ఈ వ్యాపారం ద్వారా 30 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా తమ అసోసియేషన్ ద్వారా ఉపాధి కలుగుతుందన్నారు.
రాష్ట్రంలో 12,500, రాజమండ్రిలో 42 ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ ప్రగతి పోర్టల్ ద్వారా సులభంగా రవాణా శాఖ ద్వారా వ్యాపార కార్యకలాపాలు సాగించేందుకు వీలుండేదని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన వాహన పోర్టల్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. ఆటో ఫైనాన్షియర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, రవాణా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి రాష్ట్ర అసోసియేషన్ తీసుకువెళ్లిందన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. తమ వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతతో నగర అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. వల్లిపు మంగరాజు మాట్లాడుతూ ద్విచక్ర, 3 చక్రాల వాహనాలను తాకట్టు పెట్టడం వలన తమ వ్యాపారానికి ఇబ్బంది ఎదురవుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లామని అన్నారు. గతంలో కూడా తమ సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి వాసు సహకరించారని, ఆయన ద్వారా తాము ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. అందరివి చిన్న ఫైనాన్స్ కంపెనీలేనని, బ్యాంకులు స్వయం ఉపాధికి రుణాలు ఇవ్వడానికి నిరాకరించినా తాము మాత్రం ఉపాధి పొందేందుకు ఆటోలకు వేసి సహకరిస్తున్నామని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నగర వైస్ ప్రెసిడెంట్ సప్ప ఆదినారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 10,000 చొప్పున ఖాతాల్లో జమ చేసిందని, ఈ ప్రభుత్వం కూడా ఆటో డ్రైవర్లు, కార్మికులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు జి వెంకటేశ్వరరావు, సెక్రటరీ ఎంవి రామరాజు, ట్రెజరర్ ఎస్ నాగరాజు, జాయింట్ సెక్రటరీ జి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి ఆటో ఫైనాన్స్ అనేసరికి చాలా కాంప్లికేటెడ్గా ఉండేటువంటి బిజినెస్ ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో పట్టుకెళ్తే కానీ తిరిగిచ్చే మనస్తత్వం ఎవరికి లేదు. ఆటోలు చాలామందికి మరి ఇవాళ జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఆటోల్ని బ్యాంకులు ఫైనాన్స్ సరిగా చేయకపోవడం వల్ల ఈ ఆటో ఫైనాన్స్ కంపెనీల ద్వారా మరి ఆటోలు ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో మరి ఆటోల మీద బ్రతికి జీవనం సాగించేటువంటి కుటుంబాలు 30 లక్షల మంది కుటుంబాలు ఈవేళ మన రాష్ట్రంలో ఈ ఆటోల మీద బతికి జీవనం సాగిస్తున్నారు. ఇది మరి 30 లక్షల మందికి మరి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించింది. వాళ్ళ కుటుంబం అంతా కూడా, ఒక కుటుంబం ఒక ఆటో నడుపుకుంటే ఆ కుటుంబం అంతా బతుకుతారు. 30 లక్షల మంది ఈవేళ ఈ ఆటో ఫైనాన్స్ వారు ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఫ్యామిలీ బతకడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 12,500 ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి ఈ స్టేట్ మొత్తం మీద. మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ 42 ఆటో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. అందులో మరి సుమారు 8,000 మంది ఆటోలు నడుపుకుంటారు. ఇక్కడ ఫైనాన్షియల్ ద్వారా ఫైనాన్స్ చేయించుకున్న ఆటోలు 8,000 ఆటోలు రన్ అవుతున్నాయి. అంటే 8,000 కుటుంబాలు ఈవేళ ఆటో ఫైనాన్షియల్ మీద ఆధారపడి మరి వీళ్ళకి ఉపాధి కల్పన జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు మరి ఈ ప్రగతి అని చెప్పి ఒక పోర్టల్ ఉండేది. మనం బండి రిజిస్ట్రేషన్ చేయించాలన్నా లేకపోతే ట్యాక్స్ కట్టాలన్నా ఏదైనా సరే ఈ ప్రగతి ద్వారా జరిగేది. అది చాలా ఈజీగా అప్పుడు మన ఓనర్స్కి ఇబ్బంది లేకుండా, అటు ఆటోల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా జరిగేది. గవర్నమెంట్కి కూడా ఫీజిబుల్గా ఎప్పటికప్పుడు అమౌంట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వాహన మిత్రాన్ని పెట్టారు. ఈ వాహన పోర్టల్ పెట్టిన తర్వాత అది ఎదరికెళ్ళదు, కడితే డబ్బు ఏమో అక్కడ చేరుకోదు. ఇటు ఆటో డ్రైవర్కి కూడా మరి సీబుక్ లేకపోతే ఇవి ఫిట్నెస్ ఇవన్నీ లేకపోతే అతనికి ఇబ్బంది. ఈ రకంగా అటు ఆటో డ్రైవర్లు కానివ్వండి, ఫైనాన్సర్స్ కానివ్వండి, ఇటు గవర్నమెంట్ కానివ్వండి 3 రకాలుగానే ఎఫెక్ట్ చెందుతుంది. దాన్ని మార్చమని చెప్పినా సరే మరి అది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని మార్చలేదు. ఇప్పుడు కూడా స్టేట్ అసోసియేషన్ నుంచి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఏదైతే గతంలో తెలుగుదేశం హయాంలో ఈ వాహన మన ఈ ప్రగతి ఉందో ఆ ఈ ప్రగతిని తిరిగి కంటిన్యూ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ అక్కడ కమిషనర్ గారికి అలాగే కన్సర్న్ మినిస్టర్ గారికి అందరికీ కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ అసోసియేషన్ పెట్టిన తర్వాత కేవలం
ఇదేదో వ్యాపారం అనే కాకుండా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఈ రాజమండ్రి ఈ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ తరఫున చేయడం జరుగుతుంది. గతంలో కొంతమంది వ్యక్తులు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి 15,000 రూపాయలు చెప్పిన చాలామంది ఆటో డ్రైవర్లు సడన్గా చచ్చిపోతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్స్కి అలా కాకి యూనిఫామ్ ఇవ్వటం, అలాగే చాలామంది పేదలకి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఈ అసోసియేషన్ ద్వారా చేయడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లు కూడా మరి వాళ్ళ ఆటో అయితే నడుపుకుంటారు, డబ్బు అయితే ఖర్చుకుంటారు, ఇన్సూరెన్స్ చేయించుకోవడం మర్చిపోతున్నారు. వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి భద్రత ఉంటుందని చెప్పి లాస్ట్ ఇయర్ ఈ నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా అందరికీ కూడా మరి ఇన్సూరెన్స్ డబ్బులు పెట్టుకుని అందరికీ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. రాజమండ్రిలో 470 మందికి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా డ్రైవర్లందరినీ కూడా కోరేది ఏంటంటే మీరు కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎందుకంటే ఇన్సూరెన్స్కి మీకు సంవత్సరానికి ఖర్చు అయ్యేది కేవలం 400 రూపాయలు ఇన్సూరెన్స్. మీరు చనిపోతే ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు వస్తుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి 2 లక్షల రూపాయలు చొప్పున ఇస్తారు. అలాగే వికలాంగులు అయితే కూడా మీకు నెలకి దగ్గర మీకు పెన్షన్ లాగా వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రతి ఆటో డ్రైవరు కూడా కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డ్రైవర్లందరికీ కూడా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలా మీడియా మిత్రులకు, అలా మా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు టీకే రెడ్డి గారికి, అలానే గోలు వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్ ఆయనకి, మా వైస్ ప్రెసిడెంట్ అయిన సప్ప ఆదినారాయణ గారికి, అలా మూర్తి గారికి, మా సెక్రటరీ అయిన రామరాజు గారికి, అలా మా అసోసియేషన్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలానే స్టేటు అసోసియేషను ప్రెసిడెంట్గా నిన్న గుంటూరులో ఏకగ్రీయంగా ఎన్నుకోవటం జరిగింది. అయితే మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ అంటే గత గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో మాకు ఒక ఈ ప్రగతి అని చెప్పేసి ఒకటి ఆన్లైన్ ద్వారా చేయటం జరిగింది. అప్పుడు రాష్ట్ర కమిషనర్గా బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయన ఉండేవారు, ట్రాన్స్పోర్ట్ కమిషనరు. ఆయన ద్వారా ఈ ప్రగతి అని చెప్పేసి రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనే పదాలు వినకుండా పోలీస్ ఇతర శాఖల సమన్వయంతో పూర్తిగా అరికట్టడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. సోమవారం ఆనందనగర్ 46వ వార్డులో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2019 నుంచి 2024 మధ్యలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనే పదాలు రాజమండ్రిలో ఉన్నాయని, వీటిని అరికట్టేందుకు వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు, పోలీసులు సమన్వయంతో సమస్యను పరిష్కరించే దిశలో సహకరిస్తారని, వారికి ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందన్నారు. బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఆగడాలను అరికట్టే దిశగా ప్రజలు కూడా పోలీసు వారికి సమాచారాన్ని అందించాలని కోరారు. ప్రజలు కూడా వారి పిల్లలను ఇటువంటి సమాజ వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంచేలా దృష్టి సారించాలని అన్నారు. స్త్రీల భద్రతే తమ యొక్క ప్రధాన ఉద్దేశ్యమని తెలియజేశారు. రాజమండ్రిని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని సభాపూర్వకంగా తెలియజేశారు. ఇటువంటి సంఘటనలు జరిగిన పోలీస్ వారి ఫోన్ నెంబర్కు, ఎమ్మెల్యే ఆఫీస్ వారి ఫోన్ నెంబర్కు కూడా సమాచారం అందించాలని, ఆ దిశగా మీకు ఫోన్ నెంబర్లు ఇస్తున్నామని అన్నారు. అలాగే స్త్రీల భద్రతపై అసెంబ్లీలో 2 రోజులు సమిష్టి సమావేశం జరుపుతామని తెలియజేశారు. ఇతర విషయాలైనటువంటి కొత్తగా పెట్టబోయే పెన్షన్లు, రేషన్ కార్డ్స్, టిట్కో ఇల్లు, పెన్షన్లు పెంచడం, ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్ తెరుస్తామని తెలియజేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ ద్వారా నాణ్యమైన భోజనాన్ని పేద ప్రజలకు అతి తక్కువ రుసుముతో అందించడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువత డేటా ప్రకారం వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతిని అందజేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ప్రతి ఒక్కటి నెరవేర్చడం జరుగుతుందని ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, స్థానిక నాయకులు ఆగురు ధనరాజ్, ఎం సత్యనారాయణ, కొయ్యల రమణ, తొరకల నిర్మల, మండల రవి, పిడిమి ప్రకాష్, కేబుల్ మురళి, మండల నాయుడు, కె రమణ, టి నిర్మల, ఎం రవికుమార్, వైఎన్ నాగదేవి, ఆర్ నాగేశ్వరరావు, జి వేణుగోపాల్, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. కేవలం మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే సమస్య చెప్పడానికే ఫోన్ చేయాలి. దానికి మించి మీరు ఫోన్ చేసి ఇది ఆదిరెడ్డి వాసు నెంబరేనా, నువ్వేనా, ఫోన్ చేసావా, పడుకున్నావా, ఎక్కడ ఉన్నావు, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. అర్థమైందా? మీరు కేవలం మీ సమస్యలు చెప్పుకోవడానికి ఈ నెంబరు, దాన్ని సద్వినియోగపరచుకోవాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ, ఎప్పుడు కూడా 8693934567 ఎప్పుడు కూడా ఈ ప్రాంతం ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదిస్తానే వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు, ఈ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు చెప్పే ప్రతి సమస్యని తీర్చే బాధ్యతగానే పనిచేస్తాం. మీకు అందుబాటులో ఉంటాం. మీ సమస్యలు తీర్చేందుకు ఎప్పుడు కూడా కృషి చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, ఎన్డీఏ కూటమిని మీరు ఆశీర్వదించారు, ఓటు వేశారు. మీ ఓటుని నిరుపయోగంగా జరగకుండా మీరందరూ ఓటు వేసుకున్నందుకు గర్వపడే విధంగా ఇక్కడ ప్రతి నాయకుడు కూడా ఎన్డీఏ నాయకులు కృషి చేస్తారని మీకు హామీ ఇస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎన్నిస్పేట రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్నమ్మ తల్లి జాతర మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. పోలగరగలు, కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎన్నిస్పేట శ్రీరెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కనకమ్మ తల్లి జాతర మహోత్సవం మంగళవారం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పోలగరుగులు అత్యంత వైభవంగా జరిగింది. సోమవారం 29వ తేదీన కోలాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సహకార రంగాన్ని పటిష్టపరిచే దిశగా కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం డీసీడీసీ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశంకు కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సహకార సంఘాలు పూర్తి స్థాయిలో చురుగ్గా ఉండేలా చూడాలని ఆదేశించారు. సహకార సంఘాల వలన ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో ఆధారపడి ఉంటారని పేర్కొన్నారు. ప్రతి సహకార సంఘాలు నిర్వహించే కార్యకలాపాల విషయంలో ఆడిటింగ్, రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించాల్సి ఉందన్నారు. సహకార రంగం పటిష్టపరచడంలో ఉత్పత్తి, మార్కెటింగ్, సామర్థ్యం పెంపు అత్యంత కీలకమైన అంశాలని పేర్కొన్నారు. ఆ మేరకు వ్యవసాయ, హార్టికల్చర్, ఫిషరీస్, మార్కెటింగ్ తదితర విభాగాల ఆధ్వర్యంలో ఎఫ్పిఓలు ఏర్పాటు చేయడం ద్వారా సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్థానికంగా ప్రత్యేక ప్రోడక్ట్ను గుర్తించడం ద్వారా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం సాధ్యమవుతుందని తెలిపారు. అందులో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఎన్జీఓలను గుర్తించి కనీసం ఒక ఎఫ్పిఓలో 300 మంది సభ్యులు ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. నాబార్డ్ ఆధ్వర్యంలో ఎన్జీఓలతో సమావేశం ఏర్పాటు చేసి ఎఫ్పిఓలను గుర్తించాలని అన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జేసీ డిఆర్ఓ ఆర్ నరసింహులు, జిల్లా సహకార అధికారి ఆర్ శ్రీరాములు నాయుడు, నాబార్డ్, ఎల్డీఎం, వ్యవసాయ, మార్కెటింగ్ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్థానిక 28వ వార్డులో 20 లక్షల రూపాయలతో డ్రైనేజీ పనుల కోసం వేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులపై తక్షణం చర్యలు చేపట్టాలని బిల్డర్ చీనా డిమాండ్ చేశారు. స్థానిక 28వ వార్డులో 20 లక్షల రూపాయలతో డ్రైనేజీ పనుల కోసం వేసిన శిలాఫలకాన్ని దుండగులు పగలగొట్టారని వైసీపీ నాయకుడు బిల్డర్ చిన్న ఆరోపించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఇక్కడ సిమెంట్ రోడ్డుకు 35 లక్షలు, డ్రైనేజీకి 20 లక్షలు మంజూరు చేయించి పనులు చేపట్టారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, అప్పటి కలెక్టర్ డాక్టర్ మాధవీలత తదితరులతో వేయించిన శిలాఫలకాన్ని పగలగొట్టడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. సదరు శిలాఫలకం దగ్గర సోమవారం ఆయన నిరసన వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి వేళ దొంగతనంగా వచ్చి శిలాఫలకం ధ్వంసం చేయడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. శిలాఫలకాలు ధ్వంసం చేసే చర్యలు దారుణమన్నారు. తక్షణం దుండగులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగు చర్యలు తీసుకోకపోతే వార్డులోని 1000 మంది ప్రజలతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతామని ఆయన ప్రకటించారు. నిరసనలో జేసీఎస్ కొప్పినిడి ప్రసాద్, రాజమౌళి, దారపు రామకృష్ణారెడ్డి, భూరా కనకలింగేశ్వరరావు, దొడ్డి శ్రీను, కొర్రలయ్య, కమలాకర్, రమణ, మహాలక్ష్మి, అర్జున్ రాయ్, భువనేశ్వరరావు, గౌరీ శంకర్రావు, సంకు సత్యబాబు, రమణ, సూర్యమోహన్, విజయ్ కుమార్, బొడ్డు నరేష్, దినేష్, గణేష్, శంకర్, నీలేకర్ తదితరులు పాల్గొన్నారు. మరి చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా మంది వార్డులో వాళ్ళు కంగారు పడుతున్నారు. అందరూ కూడా 28వ వార్డులో అందరూ కూడా ఏంటి రౌడీజీ ఏంటిది, గవర్నమెంట్ శిలాఫలకాలు వేసారు చేస్తున్నారు. ఈ రోజు భర్త గారు 35 లక్షలు సిమెంట్ రోడ్డు వేయించారు. ఈ రోజు ఇదే రోడ్లోనే పైప్ లైన్ వేయించాము మొత్తం అంతా కూడా. ఈ రోజు వచ్చి మరి శిలాఫలకాలు వేయించి డ్రైనేజీలు కానీ అలా సీసీ రోడ్లు కానీ సెలెక్ట్ చేయించారు. మరి ఇవన్నీ సెలెక్ట్ చేయించినప్పుడు మరి రావాలి కదా. మరి అర్ధరాత్రి మాట వచ్చి మరి లైట్లు ఆడిపేసి మరి చీకట్లో వచ్చి దండంగులు మరి ఇలా పగలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మేము ఏమనంటే పబ్లిక్ లో చేయండి, పబ్లిక్ లో వచ్చి చేసారు మీకు ప్రజలు చెప్తారు. పబ్లిక్ లో ఇప్పటికే మీ ప్రజలు పబ్లిక్ లో చెప్తున్నారు అందరూ కూడా మీ అబద్ధాల మాటలు, మీకు లేనిపోయిన మాటలని. దయించి ఒకటే చెప్తున్నాము, ఎవరైనా ఏదో మాకు కూడా సరిగా తెలియదు కాబట్టి దండంగులు ఇక్కడ వాళ్ళే పగలగొట్టారని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ కూడా బయటకు లాగుతున్నాము. ఇమ్మీడియట్ గా మీరు అరెస్ట్ కానీ చెయ్యకపోయి వాళ్ళ మీద కేసులు కానీ పెట్టకపోతే మేము అందరూ కూడా రోడ్డు ఎక్కుతాము, రోడ్డు మీద పడుకుంటాము, అవసరమైతే రోడ్డు మీద కూర్చుంటాం అందరూ కూడా అనేసి. ఇక మరి 28వ వార్డు ఇన్ఛార్జిగా మరి మేమందరూ కూడా ఇక్కడ పెద్దలందరూ కూడా మరి వార్డు సత్యంగా వచ్చిన వాళ్ళందరూ కూడా 28వ వార్డు ఇన్ఛార్జీలు అందరూ పెద్దలందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా దయించి ప్రతి నాయకుడికి కూడా చెప్తున్నాం. మేము ఇందులో ప్రతిపక్ష నాయకులే చెప్తున్నాము, ఈ నాయకులు కూడా చెప్తున్నాము. ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ మానుకోవాలని కోరుచున్నాం. మేము ఈ రోజు గవర్నమెంట్ ఉంటుంది, రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తుంది. దయించి మీరు చేసిన తప్పుడు పళ్ళు మీరు ఇలాంటి కానీ పోషకరిచ్చారంటే మీరందరూ కూడా దెబ్బతింటారు, బలవుతారు. అందరూ రోడ్లు ఎక్కుతారు. ఇక్కడి నుంచి ప్రతి వార్డు కూడా రోడ్లు ఎక్కుతారు. 1000 మంది 1500 జనాలతో రోడ్లు ఎక్కుతారు. మీరు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయకపోతే మటుకు మేము తక్షణ యాక్షన్ తీసుకుంటాం. మేము కాళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. కాగా మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది. కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహంతో మంగళవారం ఉదయం 8 గంటలకు 13.50 అడుగులకు నీటి మట్టం తగ్గింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను ఎత్తి 12,50,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లుగా తెలిపారు. 3 పంట కాలువల ద్వారా 7,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా భద్రాచలం వద్ద 43 అడుగుల వద్ద నీటి మట్టం, గోదావరి నీటి మట్టం కొనసాగుతూ వచ్చింది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నిధులు దోహదం. కేంద్ర బడ్జెట్తో ఏపీకి 50,000 కోట్ల లబ్ధి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి కేటాయింపులు. జగన్ కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమేనని ఢిల్లీ సంఘటన రుజువు. అనుపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.
సంఘాలు బలోపేతం చేయాలి. ఆడిటింగ్ రికార్డుల నిర్వహణపై దృష్టి పెట్టాలి. ఎఫ్పిఓల ఏర్పాటుపై వ్యవసాయ అనుబంధ శాఖలు ప్రతిపాదనలు పంపాలి. నాబార్డ్ ఆధ్వర్యంలో ఎన్జీఓలతో సమావేశం ఏర్పాటు చేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. శాంతి భద్రతలు, మహిళల రక్షణే మా ధ్యేయం. మీ భద్రత మా బాధ్యతలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.